అనుషతో మొదలెడదాం. అనుష అక్కడికి వచ్చేసి ఏం నంబర్ వస్తుందో చూద్దాం. అనుష నీకు ఫస్ట్ 5 1 2 3 4 5. అంబిక 5 1 2 3 4 5. శిరీష 6 1 2 3 4 5. ఎడిషన్ 6. దావాస్వి 6 1 2 3 4 5 6. అక్కడే ఉండమ్మా. ఇప్పుడు మళ్ళీ మనం అనుషతో మొదలెడదాం. 3 1 2 3. నీకేం టాస్క్ వచ్చిందో చూడు. గిఫ్ట్. నెక్స్ట్ అంబిక 1. నీకేమొచ్చిందో టాస్క్ చూద్దాము. అంబిక 5 పాయింట్లు. ఎవరి దగ్గర తీసుకుంటావు? అనుష దగ్గర అయిదా? అనుష ఓకే. శిరీష 2 1 2. చూడు నీకేం టాస్క్ వచ్చిందో. జోకర్. ఒక జోక్ చెప్పాలి. ఒక బాబు ఉంటాడు. బాబు వాళ్ళ మమ్మీని అడుగుతాడు, అమ్మ గాంధీ తాతకి తలపైన అసలు ఒక్క జుట్టు కూడా ఉండదు ఎందుకమ్మా అని అంటాడు. సో వాళ్ళ మమ్మీ అంటుంది, గాంధీ తాత ఒక్క అబద్ధం కూడా చెప్పడరా, అందుకే తన తలపైన ఒక్క జుట్టు కూడా లేదు అని అంటాడు. అప్పుడు బాబు అంటాడు, నాకు ఇప్పుడు అర్థమైందమ్మా నీకు అంత బారు జడ ఎలా ఉందో అని అంటాడు. అమ్మలందరూ అలా అబద్ధాలు చెప్తారనా? ఓకే. వాసవి 3 1 2. అబ్బా నీ గిఫ్ట్ మాత్రం పోకుండా సేఫ్ గా ఉంది. చూద్దాం గిఫ్ట్. అనుష ఎంత కావాలి చెప్పు. నువ్వు ప్రేమతో ఏమి ఇచ్చినా ఆ దోమతో ఇస్తా ఉండు. 4 1 2 3 4. చూడండి సుమా చాయిస్. ఇందాక పెయింటింగ్ వేసావు కదా, దాన్ని ఇప్పుడు అమ్మాలి. దా అక్కడే ఉంది, తెచ్చుకో. హలో అక్క. హలో. ఏంటి చెప్పు. నేను అక్కడి నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ముఖంలో ఏదో తెలియని అబ్రకదబ్ర ఉంది. సో నేను మీ బొమ్మ వేసిన అనమాట. నా బొమ్మ ఏది చూపించు. ఏంటక్క అంత బిల్డప్ ఇచ్చిన? అన్ని ఉన్నాయిగా. అన్ని ఉన్నాయి కానీ కొంచెం ఎక్కువ ఉన్నాయమ్మా. ఇది నేను వితౌట్ మేకప్. వితౌట్ మేకప్ అంటే కళాకారుని లోపల లోతుగా చూస్తాను. మామూలుగా 10 రోజులు జ్వరం వస్తే కూడా అలా ఉండను నేను. సరే మీకోసం డిస్కౌంట్ ఇచ్చేస్తాను. ఎంత? ఒక 10 రూపాయలు డిస్కౌంట్ చేస్తాను. అంటే మొత్తంగా ఎంత? 500. 5 పైసలు వచ్చేవి తెలుసా అప్పట్లో. మీకు గుమ్మం ముంగడ పెట్టినా అనుకో, నేను చెప్తున్నా కదా, ఒక్క పురుగు కాదా కుక్క ఇలా రాదా. నువ్వు వచ్చి కూర్చో నా గుమ్మం ముందర. తీసుకో మేడం, ప్లీజ్ మేడం. ఏంటి తీసుకునేది? లేకపోతే నువ్వు, నీ పటము, నీ విష్ణుప్రియ, నీ ముక్కు నాది తీసుకో. ఇదొక ఫోటో. మళ్ళీ చూసావా? చెప్పాను గా మనతో పెట్టుకుంటే మామూలు ఉండదు. హరి శానిటైజరా? శానిటైజర్ తో పోద్దా? మచ్చలు పడిపోతున్నాయి. ఈ శానిటైజర్ కొట్టుకొని చేతులు కనపడకుండా పోతాయేమో అనిపిస్తుంది. ఏదో పొద్దుగాల ఒకసారి మాత్రమే కడుక్కొని అలవాటు. ఇంకెవరైనా పెయింటింగ్ గీంటింగ్ అని వచ్చారో మర్యాద కూడా చెప్తున్నాను. ఇప్పుడు అంబిక 2 1 2. చూడు
మీకు -20 పాయింట్స్. చిలక ఏ తోడేక ఇదే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. శిరీష శిరీష తీసుకో గిఫ్ట్ తీసుకో. 1 2 ఇప్పుడు చూడు, బాహుబలిలోని కాలకేయుడి డైలాగు చెప్పాలి. సరే ప్లే చేయి. Nimda, Dozras tell me, her tabush crack oikinim bomla, mohino zuku, lo hakwe. స్టార్ట్. నిమ్డా కోస్తా కాదు కాస్ట్ అది. నాకు అంతే వచ్చు అది. ఏ మీ చెల్లికి వస్తుంది చెప్పు. నిమ్డా కోస్టస్ టెల్ మీ అనంబోడ కొడుసు. నిమ్ద కోస్ట్రెస్ టెల్ మీ పిజ్జా బర్గర్ మోహిని జుకు. ఇప్పుడు దీన్నే నువ్వు నవ్వుతూ చెప్పాలి. అనుష నిమ్డా కోస్టస్ టెల్ మీ పిజ్జా బర్గర్ డోమినోస్. ఆమెకి సిగ్గు వచ్చింది, నవ్వు వచ్చింది, రెండు వచ్చేసాయి. వాసవి 1 చూడు 10 పాయింట్స్. తీసుకో 10. కమాన్ అంబిక 10. ఇప్పుడు అనుష 3 1 2 3 దగ్గరకు వచ్చేసావు 100 పాయింట్లకి. చూడు సెట్ లో ఎంతమందికి కాళ్ళకి పట్టీలు ఉంటే అన్ని పాయింట్లు. ఒక్కొక్క పట్టీకి ఒక్కో పాయింట్ వస్తుంది. శిరీష కాళ్ళు చూపించు. మెట్టలకైతే పాయింట్లు వచ్చేది నీకు. వాసవి అయ్యో షూస్ కి అయితే పాయింట్లు వచ్చేవి నీకు. నెక్స్ట్ అంబిక ఇక్కడ కూడా మెట్టలు అయితే నీకు పాయింట్లు వచ్చేవి. నాకు తెలుసుంటే గాజుల బదులు అన్ని ఈడ వరకు వేసుకొస్తుంది. నీకు లేవు. ఇక మిగిలిందల్లా నాది. మొన్నే నా ఫ్రెండ్ ఏదో హేమ ఉడిపి నుంచి తీసుకొచ్చి దిష్టి తగలకుండా అని వేసింది కాబట్టి యాక్చువల్లీ ఒకటే కాళ్ళకుంది. భగవంతుడి దయ వల్ల నాకు ఒక్కదానికైనా ఉంది కాబట్టి నీకు 5 పాయింట్లు ఇస్తా. అయితే ఒకప్పుడు ఆడవాళ్ళు కాళ్ళకి పట్టీలు వేసుకునే వాళ్ళు కదా, చక్కగా వెండి పట్టీలు. మనం వేసుకునేటువంటి ఆభరణాలు అన్ని కూడానంట మన శరీరానికి మెడికల్ ఉపయోగపడేవి అంట చాలా. ఇన్ఫాక్ట్ ఇక్కడ వేసేటువంటివి బీపీ కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందంట ఆడవాళ్ళకి. అలాగే మనకి యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికే మెట్టెల్ అంట. ఇక్కడ వేస్తాం కదా, ఆ నర్వ్ ప్రెస్ అవుతుందంట కరెక్ట్ గా యూట్రస్ కి కనెక్ట్ అయ్యేది. సో అన్ని పెద్దవాళ్ళు ఎంత దూరదృష్టితో చేశారు కదా, మనమే వేసుకోవట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎంతసేపు ఆడవాళ్ళ ఆరోగ్యాల గురించి ఆలోచించి ఇవన్నీ కనిపెట్టారు. మగవాళ్ళకేం లేవు. 5 పాయింట్స్ తీసుకో. అంబిక 5 పాయింట్స్. అంబిక 5. నెక్స్ట్ అంబికానే 5. గిఫ్ట్ తీసుకో. 1 2 3 4 5. టాస్క్ ఏంటో చూద్దాము. జోకర్. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటారు. నేను నీకు నచ్చానా అంటే అమ్మాయి అంటది నచ్చావు కాబట్టి పెళ్లి ఒప్పుకున్నా అంటే, అబ్బాయి అంటాడు ఏం చూసి నచ్చావు నాలో అంటే, అమ్మాయి అంటది 2-3 సార్లు బాల్కనీలో బట్టలు ఉతకడం చూసి నచ్చిన. ఏమి చెప్పినావే. శిరీష చూద్దాం నీ టాస్క్ ఏంటో. గిఫ్ట్. ఓకే నెక్స్ట్ వాసవి 4 1 2 3 4. అక్కడి నుంచో చూడు.
ఇప్పుడు వచ్చే మ్యూజిక్ కి డాన్స్ చేయవలేను. ఎన్ని వాట్లు పడాలని చెప్పనే చెప్పి అక్క త్వరగా పిరిటి 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 ఫోను చేస్తే బొంబాయి రమ్మన్నాడే ఈ పిరిటి పిరిటి పిరి బొంబాయి అలితే ఆఫీస్ లో ఉన్నాడే ఈ పిరిటి పిరిటి పిరి ఆఫీస్కి వెళ్ళాక ఫోటోలు ఇవ్వమన్నాడే ఫోటోలు ఇచ్చాక ఫోటోలు ఇవ్వమన్నాడే దగ్గరకి పిలిచాడే కొలతను కొలిచాడే ఎటు పనమ్మంటూ ఎటు ఏవో లెక్కలేసాడే అటు ఇటు వెదిగాడే కమిషన్ అడిగాడే కండిషన్ నచ్చితే ఆ గదిలోకి వెళ్ళన్నాడే తలుపు కడిచాడే మేనేజరు ఆడు డేంజరు తలుపు కడిచాడే మేనేజరు తలుపేసి నాకు ఆడు డేంజరు. అనుష 1 2 3 4 వస్తే విన్ను నువ్వు, ఓకేనా? 1 చూడు 5 పాయింట్లు. ఎవరి దగ్గర తీసుకుంటావు? అంబిక. అంబిక 5 ఇచ్చుకో. అంబిక 1 2 3 4 5 వస్తే విన్ను నువ్వు. 5 ఫుల్లు చిలక నీదే కలర్ ఫుల్లు నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ ఫుల్లు చిలక నీదే కలర్ ఫుల్లు నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అంబిక 100 పాయింట్లు వచ్చాయి. ఎవరి దగ్గర లాగమంటావు? అనుష 50, అనుష -50, శిరీష 30, శిరీష 30, వాసవి 20. వాసవి 20, నీకు 100. నా దగ్గర 20 పాయింట్లు ఉన్నాయి. బికాజ్ ఆత్మస్థైర్యంలో నువ్వే స్టార్ కాబట్టి ఆ 20 కూడా నీకు ఇచ్చేస్తున్నాను. అంబిక